నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఆంథ్రోపిక్ ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులకి పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది అనే మాట వినిపించింది. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా అటు అకౌంటెంట్లతో పాటుగా ఇటు అడ్వకేట్లు, ఆ తర్వాత మిగతా అన్ని వైట్ కాలర్ ఉద్యోగాలకు కూడా ఏఐ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఇది మాక్సిమం 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్లోనే ప్రపంచవ్యాప్తంగా కనిపించబోతోంది. అందులో ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓనే అనౌన్స్ చేశాడు. ఏం జరగబోతోంది, నెక్స్ట్ జాబ్స్ ఎలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ అమెరికాలో అటార్నీ విశ్వేశ్వరరెడ్డి కలవాల గారు. హలో అండి, నమస్తే. సో మనం ఇప్పటిదాకా అమెరికా అనగానే ఫస్ట్ మనకు H1B వీసాలు గుర్తొస్తున్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి, రావద్దు అనేటువంటి ఒక భయం ఉంది, ఉద్యోగాలు పోతాయేమో అనేటువంటి ఒక నైట్ మేర్ లాగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు సడన్గా ఇదేంటి వైట్ కాలర్ ఉద్యోగస్తులందరికీ కూడా ఎఫెక్ట్ ఉండబోతోంది అనేది? అంటే టిపికల్గా ట్రెండ్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ అని చెప్పాలంటే ఏంటంటే, ఒకప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అంటే అమెరికానే. అమెరికాలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ప్రపంచం అంతా చూసేది. వరల్డ్లో మీది Y2K నుంచి తెలుసు కదా, ఇయర్ 2000 ఇష్యూస్ నుంచి కూడా టెక్నాలజీ అడ్వాన్స్. యూజువల్గా వరల్డ్కి టెక్నాలజీ హబ్ అమెరికా, గ్లోబల్ టెక్నాలజీ హబ్. అంటే ఆల్ ది న్యూ రీసెర్చ్, న్యూ అడ్వాన్స్మెంట్, న్యూ పేటెంట్స్ స్టార్ట్స్, అంటే మోర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అమెరికాలోనే ఉన్నాయి. సో అంచేత అక్కడి నుంచే మొదలవుతుంది. ఏదైతే అడ్వాన్స్ అంటే వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అండ్ డిజిటల్ ఏజ్, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అన్నట్టు. అందులో మనం ఇన్వైట్ చేయాల్సింది అంటే ఏఐకి. ఏఐ కాకుండా ఇంకా ఫ్యూచర్ డబల్ ఏఐ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంటే మోర్ ఫ్యూచర్లో మోర్ రోబో కెన్ డూ ఎవ్రీ యాక్టివిటీ అనే దాని మీద ఆలోచన వస్తుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మనం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలంటే ఒకప్పుడు మేము వెళ్తే 4 ఫ్లైట్లలో వెళ్ళేవాళ్ళం, అంటే కానీ అక్కడ చేరుకునేవాళ్ళం. తర్వాత ఇప్పుడు అది 2 ఫ్లైట్లకు వచ్చింది. తర్వాత అది ఇంకోటి నాన్ స్టాప్ అవ్వబోతుంది. ఇంకా తర్వాత సూపర్ సోనిక్ వస్తుంది, అంటే ఎవెన్చువల్గా డిస్టెన్స్. ఇప్పుడు ఎట్లయితే ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్నామో, అమెరికా నుంచి మూన్కి వెళ్ళాలనే ఆలోచన ఉంది. రేపు ఇంకా ఫ్యూచర్ ఏంటి, మార్స్కి వెళ్ళాలనే ఆలోచన ఉంది. సో అంచేత ఇప్పుడున్న ఏఐని కూడా మనం వెల్కమ్ చేయాలి. అంటే ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినా, ఎంత రిసోర్స్ వచ్చినా, స్టిల్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్యూమన్ బ్రెయిన్ లేకుండా గ్లోబ్ని కనెక్ట్ చేయలే. ఏఐని వాడుతున్నా కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటారు దీన్ని. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ విత్ ఏఐ నెట్వర్కింగ్. అంటే ఎనీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినా కూడా బట్ ఆపరేటబుల్ యాక్ట్ ఒక పర్సన్ ఉండాలి. మీరు అన్నట్టు ఇంతకుముందు కొన్ని జాబ్స్ పోవచ్చు, కొన్ని జాబ్స్ ఉండవచ్చు, ఇంపాక్ట్ కావచ్చు అనేది. ఆల్వేస్ దెర్ విల్ బి ఆ చేంజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు కంప్యూటర్ లేని యుగం నుంచి మనం ఆ యుగం నుంచి ఇటువైపు వచ్చాం కాబట్టి, కంప్యూటర్ వచ్చాక కొత్త టెక్నాలజీ ఎక్స్పాన్షన్ అయిందే తప్ప జాబులు ఏం పోలేదు. అంటే అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మాన్యువల్ వర్క్ టు ఆటోమేషన్ సైడ్ వచ్చాం. అంటే కంప్యూటర్లో చాలా రిపీటెడ్గా పేపర్ వర్క్ నుంచి ఆ పేపర్ ఇప్పుడైతే డిజిటల్కి వచ్చాక పేపర్ వర్క్ అంతా తీశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికాలో చూస్తే మాకు అంతకంటే ముందు I-94 అనే కార్డు ఇచ్చేవాళ్ళు. I-94 ఏంటంటే మనం ఎంట్రీ ఎగ్జిట్ డిపార్చర్ కార్డు అని ఇచ్చేవాళ్ళు. మనం ఎంట్రీ చేస్తే ఫిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కార్డుని మొత్తం రిమూవ్ చేశారు. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ అయింది. ఇప్పుడు మీకు పాస్పోర్ట్లో సీల్ చేసేవాళ్ళు, ఈ మధ్య ఆ సీల్ కూడా చేయట్లేదు. ఊరికే ఎంట్రీ చేస్తున్నారు. తర్వాత మనం I-94 ఆన్లైన్లో కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ సీ ఆన్లైన్ డిజిటల్గా వెన్ యూ గో ఆన్ టు దట్ వెబ్సైట్ చేయవచ్చు. సో అటువంటిది పేపర్ రిడక్షన్ యాక్ట్ అనో, పేపర్ రిడక్షన్ పాలసీ అనో తగ్గినట్టే రేపు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ యాక్ట్లు మొదలవుతాయి. అంటే ఇంకా ఫ్యూచర్ అంటే వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఎనీ సెక్టర్ యూ లుక్ ఎట్ ఇట్, దెర్ విల్ బీ ఆపర్చునిటీ టు గ్రోత్ అండ్ ఆపర్చునిటీ టు, అంటే కొంచెం డిమిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉండొచ్చు, కానీ గ్రోత్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది, మోర్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు అన్న కొన్ని సెక్టోరియల్ జాబ్స్ ఉన్నాయి చూడండి, వాటిలలో కూడా ఇంకా మోర్ ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటుంది, పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ తెలియడానికి డిజిటల్ ఇట్లా ఉపయోగపడిందో. ఇప్పుడు ఒక కంట్రీలోనే జాబ్లను చేసేవాళ్ళం మనం, అంటే హైదరాబాద్ బేస్డ్ అకౌంటింగ్ జాబే అనుకోండి, లీగల్ జాబే అని. ఇవాళ డిజిటల్ ఏజ్లో ఏం చేస్తున్నాం మనం, లీగల్ గ్లోబ్లో చేస్తున్నాం. సో ఆ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది కదా డిజిటల్తోని. అట్లా ఏఐతోని కూడా రేపు ఫ్యూచర్ ఉంది. ఏఐతోని చాలా బెనిఫిట్ ఉంది. మొత్తం ఇట్ ఈస్ అన్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద సొసైటీ. దెర్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. ఇంకా వరల్డ్ వైడ్ కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా రిసోర్స్ వేరియస్ కంట్రీకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏఐ ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఏఐ రిలేటెడ్ యాక్టివిజం చేయడం కానీ, తర్వాత ఆపర్చునిటీస్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది.
సో ఒకప్పుడు ఇండియాకే పరిమితమైన ఏఐ టెక్నాలజీలు ఇప్పుడు గ్లోబల్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో కూడా మనకు యూజ్ ఉంటుంది. మీరు ఇంతకుముందు లాయర్లను తీసుకున్నారు, ఇప్పుడు కూడా లాయర్లకు కూడా బ్యాక్ ఆఫీస్ ఇండియాలోనే ఉంది. సో మాకు ఇండియాలో యూఎస్లో లా ఆఫీస్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆఫీస్ ఇండియాలోనే ఉంది. అంటే సిమిలర్ లైన్స్లో చెప్పేది ఏంటంటే ప్రతి దానికి మెడికల్కి ట్రాన్స్క్రిప్ట్స్ ఇక్కడ చేస్తున్నాం ఇండియాలో. సో అక్కడ కూడా టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. అది ఉండడం వలన ఇక్కడ జాబులు దొరుకుతున్నాయి కదా, అక్కడ అమెరికన్ జాబ్ కూడా ఇక్కడ దొరుకుతుందో. సో సిమిలర్ టు దట్ ఇంకా ఏ అడ్వాన్స్మెంట్ జాబ్స్ కూడా ఉండబోతున్నాయి. ఏ యూసేజ్లో కూడా చాలా న్యూ టెక్నాలజీస్ కూడా ఇన్వెన్షన్, స్పేస్కి వెళ్ళి ఎక్కువ ఉంటుంది మేజర్గా. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి. తర్వాత ఇక్కడ కూడా అంటే బేసికల్గా ఏంటంటే మీకు ఏదైతే డేటా ఉందో గ్లోబల్లీ వరల్డ్ వైడ్ వెబ్లో ఉందో, ఆ సోర్స్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఉందో అది షార్టర్ వేలో ఫాస్ట్గా రిట్రీవ్ చేసి పెట్టబోతుంది మన ముందట. ఇంత రిసోర్స్ఫుల్నెస్ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఓన్లీ గూగుల్ సెర్చే ఉండదు. ఇప్పుడు ఏఐ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ యాక్షన్స్. అంటే హ్యూమన్ యాక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు సర్జరీస్ కూడా కొన్ని మనకు కంప్యూటర్ బేస్డ్, రోబో బేస్డ్ వస్తున్నాయి చూడండి, లేజర్ సర్జరీస్ అని రకరకాలు వచ్చేసినాయి కదా. ఇన్ సిమిలర్ లైన్స్లో ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద గ్లోబల్ పాపులేషన్ దేర్ విల్ బి ఆల్వేస్ ఆపర్చునిటీస్. ఇంకొకటి ఏంటంటే వరల్డ్ ఈజ్ వెరీ బిగ్ నౌ. దెర్ ఆర్ 190+ కంట్రీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్లో ఇంకా అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగలేదు కదా. సో ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో అక్కడ కూడా న్యూ రిసోర్సెస్ కావాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకప్పుడు ఆన్ షోర్ ఆఫ్ షోర్ అని ఉండేది. ఆన్ సైట్ అమెరికా ఉంటే ఆఫ్ షోర్ ఇండియా ఉంటుంది. ఇప్పుడు నియర్ షోర్ అనే ఆప్షన్స్ వచ్చాయి. అంటే సేమ్ టైం జోన్లో ఇప్పుడు అమెరికాలో ఒక 6 టైం జోన్స్ ఉంటాయి. సో అదే టైం జోన్లో అదే టైంలో లెస్సర్ అమౌంట్కి పనిచేసేదానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటువంటిది అది ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అటువంటిది వచ్చింది. అక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ మన రిసోర్స్ టీసీఎస్ అనుకోండి, విప్రో అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, యూ నేమ్ ఇట్ ఆల్ ది ఇండియన్ కంపెనీస్. మెక్సికోలో ఉంది. ఐ వెంట్ టు ఉరుగ్వాయ్. ఉరుగ్వాయ్లో మాంటివీడియో ఇస్ ద క్యాపిటల్. సో నేను కూడా అక్కడ వెళ్ళాను. అసలు ఇండియన్స్ ఎవరన్నా ఉన్నారా అని చూశాను. అనుకోకుండా క్రికెట్ ఆడుతున్నారు అక్కడ గ్రౌండ్లో. సో కొంతమంది చూస్తే క్రికెట్ ఆడడం చూసామనుకున్నా 100% ఇండియన్స్ ఉన్నారు అనుకున్నా. సో వాళ్ళు దాన్ని కనెక్ట్ అయితే తెలిసింది టీసీఎస్ వాళ్ళకు 2000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అక్కడ ఉరుగ్వేలో మాంటివీడియోలో. అంటే చూడండి, రిసోర్సెస్, ఆపర్చునిటీస్, అడ్వాన్స్మెంట్స్. అంటే దెర్ ఈజ్ అ స్పేస్, దెర్ ఈజ్ ఆపర్చునిటీ. సో అంటే నేను అనేది ఒక కంపెనీ. తర్వాత టెక్సస్ నుంచి నియర్ షోర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీకు గ్వాడలహరా అని ఒక సిటీ ఉంటుంది. అందులో అన్ని ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. అది మెక్సికో కంట్రీలో ఉంటుంది. అది వెరీ నియర్ టు టెక్సస్ అన్నట్టు. అంటే టెక్సస్ సెంట్రల్ టైం జోన్లో ఉంటుంది భాగంగా. సో అందులో నుంచి కూడా మన వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే అక్కడ నుంచి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పడం. అంటే ఇది ఇంతకుముందు ఆ ఎక్స్ప్లోరేషన్ చేయలేదు. అంటే మీరు ఆపర్చునిటీ ఇవ్వండి, మేము దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ చేస్తాము. ఇప్పుడు ఏఐ అనేది ఒక ఆపర్చునిటీ, దానికి తగ్గట్టు మనం మ్యాచ్ చేసుకుంటాం, ఎంప్లాయ్మెంట్ మ్యాచింగ్. కాకపోతే మొత్తం అంతా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనేది కదా, ఎంప్లాయ్మెంట్ అంతా పడిపోతుంది. ఒక నెల రోజులు చేసేదాన్ని ఒక గంటలో చేసేంతగా ఇప్పుడు టెక్నాలజీ అనేది వచ్చింది, ఏఐ అంతా రీప్లేస్ చేస్తుంది అనేది. అప్పుడు మనం 40 కోట్ల పాపులేషన్ ఉన్నాం. ఇవాళ 150 కోట్ల పాపులేషన్కి మనం క్యాటర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నది కరెక్ట్. మనకు అసలు కంప్యూటర్ లేని యుగం కూడా మనం చూసాం. కంప్యూటర్ రావడం వల్ల మన జాబులు పోయినాయి, పెరిగినాయి కదా. ఇక్కడ మనకు ఎన్ని జాబులు వచ్చాయి కొత్తగా. రేపు ఏఐ కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది, సెక్టర్స్ పెరుగుతాయి, ఇంకా కొత్త సెక్టర్స్ వస్తాయి, కొత్త ఏరియా. పాపులేషన్కి క్యాటర్ ద నీడ్స్కి ఆపర్చునిటీ. ఓన్లీ థింగ్ ఏంటంటే టైం తగ్గిస్తే. ఇప్పుడు నేనే చెప్పాను కదా మీకు, ఆఫ్ షోర్ అంటే ఇవాళ మార్నింగ్ జరిగిన వర్క్ తెల్లారి మార్నింగ్ చూసేవాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చి ఇండియాలో పని జరిగి మళ్ళీ మార్నింగ్ రిపోర్ట్ చేసేవాళ్ళు. ఇవాళ అది కాదు, సేమ్ టైం జోన్లో వర్క్ చేస్తున్నారు మళ్ళీ మన వాళ్ళే. ఎవరు పని చేస్తారు? మళ్ళీ ఇండియన్. అంటే వరల్డ్కి ఇండియన్స్ ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అయింది. అంటే ఎక్కడ గ్లోబల్లో ఏ నీడ్ ఉన్నా దానికి క్యాపబిలిటీ ఉండే ఏకైక కంట్రీ ఇండియా. అంటే ఇండియన్ రిసోర్సెస్ వీళ్ళు వరల్డ్ వైడ్ ట్రావెల్ చేస్తున్నారు. వెదర్ ఇట్స్ నియర్ షోర్, వెదర్ ఇట్స్ ఆఫ్ షోర్, వెదర్ ఇట్స్ గ్లోబల్ షోర్. మరి అదే టెక్నాలజీ మన దగ్గర కూడా వస్తుంది కదా, అదే ఏఐ అనేది వస్తుంది, ఆంథ్రోపిక్ అది కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలాంటి క్రైసిసే వస్తుంది కదా. అయితే వరల్డ్లో ఏమవుతుంటుందంటే అమెరికన్ కొన్ని కంట్రీస్లలో కొన్ని సెక్టోరియల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఏకైక టాలెంట్ ఏంటంటే స్టెమ్ టాలెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఇంత పూల్ ఆఫ్ టాలెంట్ వరల్డ్ ఎక్కడ లేదు. సో ఇండియా ఇంకా అడాప్ట్ చేసుకోవాల్సింది. ఇంకా రూరల్లో ఇంకా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగాల్సింది. మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ, ఇంకా ఫుల్లీ డెవలప్ కాలేదు. సో ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. మన వచ్చినా డబల్ ఏ వచ్చినా, అంటే ఇంకా ఫ్యూచర్లో డబల్ ఏ కూడా వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్. ఎందుకంటే బికాజ్ మనం చూస్తున్న జెన్జీ అనే డిస్కషన్ అవుతుంది కదా ఇప్పుడు చూస్తే. హిస్టారికల్గా ఏమవుతుంది, పెరుగుతుందే కదా. దాంతో ఇంకా మనం హ్యూమన్ రిసోర్స్ బ్రెయిన్ యూజ్ చేయగలిగే ఏకైక కంట్రీ ఇండియా ఒక్కటే. అంటే ఇటు మ్యాథమెటికల్, ఇంత మనం చెప్పిన సైన్స్ టెక్నాలజీ చూడడం, మ్యాథమెటిక్స్ కూడా ఇంటిగ్రేట్ చేయడం వల్ల
ఓన్లీ థింగ్ ఏంటంటే టైమ్స్ సేవ్ అవుతుంది తప్ప ఎంప్లాయ్మెంట్ లూజ్ ఏమి ఉండదు అంత డ్రాస్టిక్గా. సమ్ పర్సంటేజ్ దేర్ విల్ బి ఇంపాక్ట్ ఆల్ ద టైమ్, బట్ బియాండ్ దట్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పడం. సో ఇక్కడ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు అనుకోరు, నేను పెద్దపల్లి నుంచి బయలుదేరి కరీంనగర్ బయలుదేరి వరంగల్ వెళ్ళి హైదరాబాద్ వచ్చాం. వాళ్ళు పెద్దపల్లి నుంచి డైరెక్ట్ హైదరాబాదే వస్తున్నారు. ఎగ్జాంపుల్, పెద్దపల్లి నుంచి హైదరాబాద్ నుంచి అంతకుముందు వేరియస్ సిటీలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అక్కడ నుంచి బర్మింగ్హామ్కి వెళ్తున్నారు. అంతకుముందు ఓన్లీ వాషింగ్టన్ డీసీకి వెళ్తే కానీ మళ్ళీ బర్మింగ్హామ్ వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు స్ట్రేట్ బర్మింగ్హామ్కి వెళ్ళే ఆపర్చునిటీస్ వచ్చినాయి, అక్కడ నుంచి స్ట్రేట్ షార్లెట్ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. అంటే అక్కడ కూడా ఒకప్పుడు అక్కడ ఏం లేదు కదా, ఇంకా గ్లోబల్లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని చెప్పడం. సో మీరు ఏ సెక్టర్లో కూడా ఇక్కడ మనం తగ్గుతుంది అనుకుంటే ఇంకొక ప్లేస్లో ఓపెన్ అప్ అవుతుంది. సో ఆపర్చునిటీస్ని తీసుకెళ్ళగలిగేటట్టు ఛాన్స్ ఉంటే, ప్లస్ సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి, ఎప్పుడు ఒక సర్వీస్ ఇండస్ట్రీ గ్రో అవుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ సర్వీస్ ఇండస్ట్రీలో ది బెస్ట్ వరల్డ్ వైడ్. మన తర్వాత స్పెసిఫిక్గా ఫిలిప్పీన్స్ ఫోక్స్ ఆల్సో సర్వీస్ ఇండస్ట్రీ. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చైనా. సో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ దగ్గర ఉన్న యూనిక్ స్కిల్స్ అంటారు. స్పోర్ట్స్లో ఉన్నారు ఎక్కువ, ఆఫ్రికన్ అమెరికన్ కంట్రీ వల్లే ఉంటారు. మనం అందులో అథ్లెటిక్స్ కానివ్వండి, ఒలింపిక్స్లో కానివ్వండి, ఇంకా వేరియస్ దానిలో. అదేవిధంగా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కన్స్ట్రక్షన్ ఉంది, మనం కన్స్ట్రక్షన్లో ఎక్స్ప్లోర్ చేయం, అంటే వర్కర్ దీని మీద. అదేవిధంగా ఫార్మ్ లేబర్స్ ఉంటారు అమెరికాలో, కొన్ని వేల ఎకరాలలో ఫార్మింగ్ జరుగుతుంది. అందులో లేబర్ అంతా కూడా స్పానిష్ ఏరియా నుంచి వస్తుంటారు, అంటే కరేబియన్ ఐలాండ్స్ నుంచి వస్తారు, అదేవిధంగా మెక్సికో నుంచి వస్తారు, గ్వాటమాలా నుంచి వస్తారు, కోస్టారికా నుంచి వస్తారు, నికరాగ్వా నుంచి వస్తారు, కొలంబియా నుంచి వస్తారు, చిలీ నుంచి వస్తారు, అర్జెంటీనా నుంచి వస్తారు, అంటే వేరియస్ ప్లేసెస్ అక్కడ. అంటే ఆపర్చునిటీస్ ఇంకా పెరిగేది, ఇంకా ఇంకా వి వెల్కమ్. అంటే ఏఐకి లిమిటెడ్ అయ్యి పెసిమిస్టిక్గా ఉండే బదులు ఇంకా ఏం అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని దానిపైన చర్చ జరగాలి, ఇంకా మోర్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. అంటే ఏఐ కంటే ఇంకా బియాండ్ ఏఐ ఏం థింక్ చేయబోతున్నాం, అంటే అవుట్లుక్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఆగం కదా, ఇప్పుడు మా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఒకప్పుడు ఏంటి, మెయిన్ ఫ్రేమ్ AS400 ఉండేది, ఒకప్పుడు మెషిన్ మీరు మెమరీ సైజు ఎంత పెద్దగా ఉండేది, ఇంత పెద్ద దానిలో పెట్టేవాళ్ళు, తీసుకుంటే ఇవాళ తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చి ఆపలేదు, దీన్ని ఫ్లాష్ మెమరీ, డబుల్ ఫ్లాష్ మెమరీని మళ్ళీ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పడం. ఈ టెక్నాలజీ ఏఐ కూడా ఆ ఫ్యూచర్ ఉంది. అయితే ఇప్పుడు మనకి అకౌంటింగ్ కావచ్చు, లేకపోతే అడ్వకేట్స్‌కి సంబంధించి చూస్తే కంప్లీట్ ఆటోమేషన్ అంతా ఇది చేయబోతోంది అనేది, డాక్యుమెంటేషన్ కావచ్చు, కంపైలింగ్ కావచ్చు, అనలైజింగ్ కావచ్చు, మీకు ఒక పీడిఎఫ్ ఫామ్‌లో ఒక కేస్‌కి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్ ఏఐ ఈస్ గోయింగ్ టు గివ్. అలాంటప్పుడు మీకు ఇంత పెద్ద వర్క్ ప్లేస్ పెట్టుకొని, లేకుంటే ఇంతమంది ఎంప్లాయ్మెంట్‌ని పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం ఒక సిస్టమ్‌తో, ఒక ఏఐ టూల్‌తోనే సెట్ అయిపోతుంది అనే మాట. అప్పుడు మీరు 8 అవర్స్ వర్క్ను 2 అవర్స్లో చేస్తున్నాం అనుకుందాం ఎగ్జామ్, మిగతా 6 అవర్స్ కోసం కొత్త బిజినెస్లు చూస్తాం. యూ గెట్ మై పాయింట్స్. ఇంకా 6 అవర్స్ ఉంది కదా, నేను ఇప్పుడు ఓన్లీ ఇండియా వరకే పనిచేస్తున్నాను, నేను అప్పుడు ఆ 6 అవర్స్ని వరల్డ్కి పనిచేస్తాను. గ్లోబల్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ ఏఐ ప్రోన్ లా ఫర్మ్ నా దగ్గర ఉంది. సో నేను గ్లోబల్లో ఐ కెన్ ప్రజెంట్ ఇట్ దట్ ఐ హ్యావ్ అన్ స్కిల్, దట్ ఐ హ్యావ్ అ నాలెడ్జ్. అప్పుడు ఓన్లీ ఒక ఇమిగ్రేషన్ లాకే ఉన్నాం అనుకోండి, ఫ్యామిలీ లా కావచ్చు, రియల్ ఎస్టేట్ లా కావచ్చు, కార్పొరేషన్ లా కావచ్చు, తర్వాత పేటెంట్ లా కావచ్చు, యూ నో వాట్ ఐమ్ టాకింగ్. మిగతా లాయర్లో పెట్టుకు అంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నా టైంని మీరు అన్నట్టు రెడ్యూస్ చేశా, నా టైంని నేను 8 గంటల పని 2 గంటలు చేశా, మిగతా 6 గంటలకి ఏంటి నాకు బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ నేను ఎందుకు లిమిట్ చేసుకుంటాను, నేను ఐ విల్ యూజ్ దట్ 6 అవర్స్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు H1B వీసా అక్కడ రావట్లేదు, అలాంటి టైంలో మన దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, లేకుంటే అక్కడ ఉన్నాక ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అనే దాంట్లోనే ఈవెన్ అక్కడే పుట్టి పెరిగినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు యూనివర్సిటీల్లోంచి బయటకు వస్తున్నారు అంటే నెక్స్ట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ జాబ్ వస్తుంది, అదే పెద్ద ఒక కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది అనేది అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా భయపడుతున్నారు అనేది నిజం కాదా? యు ఆర్ 100% రైట్. మంచి క్వశ్చన్. అంటే వీ హ్యావ్ టు డిస్కస్, డిబేట్, కన్క్లూడ్. ఇది ఐరాక్ అంటారు, ఇష్యూ రీజనింగ్ టైపు. ఇప్పుడు మనకి అమెరికాలో ఉన్న మా పిల్లలే, వేరేటోళ్ళతో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పి మనదే తీసుకున్నాం అనుకోండి, సెక్టోరియల్గా వాళ్ళకు కూడా అడ్వాన్స్ అయ్యాయి. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు మూస మెథడ్లో ఉండేవాళ్ళు, మా ఫాదర్ ఏం చేస్తే నేను అదే చేయాలి, మా ఫ్యామిలీలో ఏం చేస్తే అదే చేయాలని. ఇవాళ అది కాదు. ఒకప్పుడు ఒక కమ్యూనిటీ బేస్డ్ జాబ్ డ్యూటీసే ఉండేది హిస్టారికల్గా. మనం 3000 ఏళ్ళ చరిత్రలో చూస్తే ఇవాళ ప్రతి ఒక్క పని చేస్తున్నారు. అంటే క్యాస్ట్ బేస్డ్ యాక్టివిటీ కాకుండా ప్రతి పనిని అందరు చేస్తున్నారు వరల్డ్లో. సో అంటే స్పెసిఫిక్గా సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడ పుట్టిన పిల్లలకి వాళ్ళకున్న ఇమిగ్రేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకటి, ఎందుకంటే బై బర్త్ దే విల్ గెట్ యూఎస్ సిటిజన్షిప్. సో విత్ ఇన్ ద కంట్రీలో కూడా చాలా నీడ్స్ ఉన్నాయి.
ఒకప్పుడు వాళ్ళ దగ్గర మ్యాథమెటిక్స్ అంత గొప్పగా లేదు. ఇవాళ మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ అక్కడ బాగా జరుగుతుంది. స్టెమ్ టాలెంట్ అమెరికాలో లేదు హిస్టారికల్గా. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది స్టెమ్ టాలెంట్. ఇప్పుడు ఇంకా నేర్చుకోండి, అంటే దాంతో 100% కంప్లీట్ కాలేదు. ఇంకా అమెరికా గ్లోబల్ టాలెంట్ సెర్చ్ చేస్తుంది. సో అందులో భాగంగా మన వాళ్ళు వస్తారు. యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళకి ఎగ్జిక్యూషన్ టాలెంట్ కాకపోతే మేనేజ్మెంట్ టాలెంట్లోకి వెళ్తారు. మేనేజ్మెంట్ టాలెంట్ కాకపోతే ఇంకొక టాలెంట్లోకి వెళ్తారు. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీస్ టు గ్రో. ఇంకోటి పాపులేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకప్పుడు 30-40 కోట్లు ఉన్న ప్రజానికం ఇక్కడ 150 కోట్లైంది. ఈవెన్ గ్లోబల్ పాపులేషన్ కూడా ఎక్స్పాండ్ అయింది కదా, గ్లోబల్ నీడ్స్ కూడా పెరిగాయి కదా, వాటిని క్యాటర్ చేసే ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేయాలి కదా. అప్పుడు వీళ్ళందరూ ఇంకా వేరియస్ ఇన్నోవేషన్స్కి వెళ్తున్నారు. అంటే ఈ న్యూయర్ జనరేషన్ జెన్జీ పాపులేషన్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ బ్రాండ్ న్యూ ఇన్నోవేషన్. వేరియస్ సెక్టర్స్, ఇది ఒక సెక్టర్తోనే కాదు, ఒకప్పుడు 1-2 సెక్టర్స్గా ఉండేది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి అన్నీ వస్తుంది, బ్లింకిట్ లాంటివి చూస్తారు, ఎలక్ట్రానిక్లో పేమెంట్ గేట్వేస్ కానివ్వండి. ఇంకా ముందు ముందు ఇంకా అడ్వాన్స్మెంట్ అవుతుంది. ఒకప్పుడు $100,000 పంపడం అంటే చాలా గొప్ప విషయం, అమెరికా నుంచి ఇండియాకి పంపాలంటే. ఇవాళ $1 మిలియన్ కూడా పంపడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అవుతుంది. ఒకప్పుడు మనీకి బ్యాంకులో వెళ్తే కానీ డిపాజిట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ బ్యాంకులో ఏమవుతుంది, క్రిప్టో కరెన్సీ వచ్చింది. అంటే వరల్డ్ని ఆపరేట్ చేసుకోగలిగే ఒక ఎక్కువ ఎలక్ట్రానిక్ డిజిటల్ కరెన్సీ వచ్చింది. ఇవన్నిటికి ఇన్వైటబుల్ కావాలంటే ఏం జరగాలి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగాలి కదా. అంటే సో మనం ఏఐని కూడా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏఐని ఒక బూచిగానో, ఏఐ అనే పదం ఒక పెద్దదైపోయి మన జాబులన్నీ వెళ్ళిపోతున్నాయనో, ఇంకా మనం ఏం చేయలేమనో, ఒక సెక్టోరియల్ ఇష్యూస్ అవుతాయనో అటువంటిది కాకుండా, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ పాజిటివ్ మోడ్, ఇన్ పాజిటివ్ లైన్, యూ విల్ హ్యావ్ ఎ మోర్ అడ్వాన్స్మెంట్, మోర్ ఆపర్చునిటీస్. వరల్డ్ ఈజ్ వెరీ బిగ్ అండి. ఇంకా వాటందరినీ కూడా మన దగ్గర నుండి చేయించుకునే ఎకో సిస్టమ్ అయితే ఉంది చెప్పడం. సో కన్జర్వేటివ్ మెథడ్లో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ ఎవరు ఆలోచించడానికి వీల్లేదు. ఒక డిఫరెంట్ వర్స్టైల్గా ఏముంటుంది, డైవర్సిఫైడ్గా క్రియేటివ్గా ఏమున్నాయి, ఆ ఫీల్డ్స్ని ఎంచుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ఏఐ ప్రతి దాంట్లోకి ఎంటర్ అయిపోయింది కదా. ఈవెన్ స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి ప్రతిది కూడా అదే ఉంది. కాబట్టి మనకంటూ ఒక క్రియేటివ్ స్పేస్ అనేది మనం పెట్టుకునేట్టుగా లేదు కదా. రేపు పొద్దున మీ యాంకరింగ్ జాబ్ కూడా పోవచ్చు. అదే అంటున్నా నేను, ఒక క్రియేటివ్ ఫీల్డ్ అనేది లేదు కదా. సో అంటే నేను చెప్పేది అంటే ఇప్పుడు యాంకర్స్ కూడా వచ్చేసారు కదా. ఇప్పుడు ప్రజెంటేషన్ యూట్యూబ్లు కొన్ని ఐ వాజ్ టాకింగ్ పెట్టారు. యూట్యూబ్ ఛానల్లో మొత్తం టోటల్ న్యూస్ రీడర్స్కి వచ్చారు. సో అయినా కూడా ఇంకా మోర్ సెక్టర్ ఓపెన్ అప్ అవుతాయి. ఆ హ్యూమన్ బ్రెయిన్ టచ్ లేకపోతే ఏఐ కూడా వాల్యూ ఉండదు. సో తప్పకుండా దాన్ని ఆపరేట్ చేసే ఎకో సిస్టమ్, దాన్ని ఏఐకి అయితే ఎవరో కోడింగ్ చేసి ఎంటర్ చేయాలి కదా, టు క్రియేట్ దట్ ఇంటర్వ్యూ కానీ ఇది చేయాలని. సో దానికి రిసోర్స్ ఒకప్పుడు లిమిటెడ్ సెక్టర్ ఉంది, ఇప్పుడు వ్యాస్టీ ఆఫ్ సెక్టర్స్ వచ్చాయి. సో ఒక మీడియా సెక్టరే కాకుండా చాలా రంగాలు వచ్చాయి. అంతకుముందు రంగాలకి అడాప్ట్ చేసుకోలేదు, ఇప్పుడు దే హ్యావ్ టు అడాప్ట్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఈ టెక్నాలజీ. సో అంచేత ఇష్యూ లేదు, మనము యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, then you make difference. Always if you think, okay, I'm losing, you don't gain anything. If you I am gaining, you will get something out of it. ఆ మైండ్ సెట్ ఉండి ఇప్పుడు వరల్డ్లో ఎక్స్ప్లోరేషన్, ఇప్పుడు నేను ఐ ట్రావెల్డ్ సెవరల్ కంట్రీస్ అండి. నేను ఎందుకు వెళ్తా అంటే టు లెర్న్ ద స్కిల్స్, టు లెర్న్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద జియో పాలిటిక్స్, టు లెర్న్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్, టు లెర్న్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ జియో ఎకో సిస్టమ్. సో అది నేను ఇంట్లో కూర్చుంటే రాకపోయేది కదా. సో ఇట్లా వెళ్ళడం వల్ల వెళ్తుంది కదా, అక్కడ నుంచి తీసుకొచ్చి కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి మనం బేస్ కాకపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సెక్టోరియల్. అంతమంది మనం ట్రావెల్ ఎంతమంది వెళ్ళేవాళ్ళం గ్లోబల్లో, చాలా తక్కువ మంది వెళ్ళాం. సో ట్రావెల్ యూసేజ్తో ఏ యూసేజ్ చేసుకున్న సెక్టర్ అయితే పెరిగినట్టే కదా. అంతవరకే కాకుండా టికెట్ బుకింగ్ కానివ్వండి, ట్రావెల్ బుకింగ్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, స్పేస్ రీసెర్చ్ కానివ్వండి. ఇప్పుడు మూన్కి వెళ్తేనే చాలా గొప్ప విషయం 30 ఏళ్ల క్రితం. దానికి ఫస్ట్ మన దే ల్యాండెడ్ అప్ అనే డిస్కషన్ వచ్చింది. ఫస్ట్ ఫుట్ పుట్ ఆన్ ద వల్ల దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద మార్స్. ఎంత దూరం ఇంకా ఇప్పుడు ఎంత ఆపర్చునిటీ ఉందంటే టెక్నాలజీ, యూ కెన్ గో టు ఆల్ ది ప్లానెట్స్. అయితే ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ అనేది ఎంతో దూరంలో లేదు. హార్డ్లీ 12 నుంచి 18 నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని ఫీల్డ్స్లో కూడా వైట్ కాలర్ జాబ్స్కి సంబంధించి డిఫరెన్స్ అనేది రాబోతోంది, దాన్ని రీప్లేస్ చేయబోతోంది ఏఐ అనుకున్నప్పుడు స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరైతే ఆ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. 12 నుంచి 18 నెలలు అంటే హార్డ్లీ 1 year 1.5 year మధ్యలోనే ఇన్ని చేంజెస్ వచ్చేస్తాయి. అంటే 12 నుంచి 18 నెలలు కూడా చాలా టైం కూడా కాదు, ఇన్ లైఫ్ స్పాన్లో చాలా తక్కువ టైం. కానీ అది వెల్కమ్ చెప్పాలి, యూ కెనాట్ స్టాప్ ఇట్ కదా. సో దెన్ వీ హ్యావ్ టు థింక్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్స్. అంటే ఇఫ్ ఇట్స్ ఇన్వైటబుల్, ఇప్పుడు మీరు అన్నట్టు 12 months or 18 months లేకపోతే 2 years అనుకుందాం, 3 years అనుకుందాం, అంటే నేను అవుట్లుక్ చేస్తాను, ఇన్వైటబులే కదా. ఇప్పుడు నేను కంప్యూటర్ వస్తే కొన్ని జాబులు పోతాయి అనుకుంటే ఆగిపోయింది, ఆగలేదు కదా. రేపు ఏ వచ్చాక కూడా జాబులు పోతాయి అన్న ఆలోచన పెట్టుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఇంకా ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి త్రూ ఏఐ.
త్రూ కంప్యూటర్ ఎలా మనం జాబ్ ఆపర్చునిటీస్ ఇవాళ మేము ఇక్కడ 2 తెలుగు స్టేట్ల నుంచి ఎంతమంది అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యాం ఈ 20 ఏళ్లలో చెప్పాలంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంటే కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగలేదు అనుకోండి, ఇవాళ అందరు ఇక్కడే ఉండేవాళ్ళం కదా. అన్ని ఇంకోటి ఏంటంటే అమెరికా ఒకటే కాదు, ఇవాళ నేను ఒక 30 గంటలకు ట్రావెల్ చేసి వచ్చాను. ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంట్లో కూర్చుంటే అవన్నీ లర్న్ చేసుకోకపోతే ఈ ట్రావెల్ ఒకప్పుడు అసలు ఆ కంట్రీ ఎక్కడుందో కూడా తెలియదు. ఇవాళ గూగుల్ వచ్చి మనం ఇంట్లో కూర్చొని ఐలాండ్ కంట్రీ ఎక్కడుంది, ఆ కంట్రీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, ఆ కంట్రీకి ట్రావెల్ ఎట్లా చేయొచ్చు, కంట్రీలో ఎట్లా స్టే చేయొచ్చు, ఆ కంట్రీలో ఎయిర్బిఎన్బి ఎలా ఉంది, ఆ కంట్రీలో రెస్టారెంట్స్ ఎలా ఉంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, క్రూజ్ షిప్ అంటే ఎన్ని ఏరియాస్లలో కొత్త జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. అదర్వైజ్ ఇక్కడే ఉండేవాళ్ళం కదా, ఇక్కడే చేసే అగ్రికల్చర్ కానివ్వండి, టీచర్ జాబ్ కానివ్వండి, పోలీసు కానివ్వండి, చిన్న టెక్నాలజీ జాబ్. సో ఇవాళ ఎంత గొప్పగా ఎక్స్పాండ్ అయిందనేది చెప్పడం. సో లే ఆఫ్స్ అనేవి చాలా క్వైట్ కామన్ థింగ్గా ఉండబోతున్నాయి. మళ్ళీ మనల్ని మనం ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్ స్కిల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? 100% అప్ స్కిల్ చేయాలి, 100% లే ఆఫ్స్ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్లో బిజినెస్లో ఆల్వేస్ దే గో బై డైనమిక్స్. కొత్త డైనమిక్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో వాటి ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. సో అది కాకుండా వెళ్ళరు. సో ఆ లైన్లోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో ఆ టిపికల్ మైండ్ సెట్తోనే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైనా వెల్కమ్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ వెల్కమ్ ఇట్. సో గ్రేట్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఒక అమెరికాకి వెళ్ళలేదు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇవాళ నేను వి ట్రాక్డ్ అరౌండ్ 100+ కంట్రీస్లలో తెలుగు పాపులేషన్ ఉంది అవుట్ ఆఫ్ 196. అంటే ఇంకా 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 50% గ్రోత్ ఉన్నట్టుగా ఉంది. అంటే మనం 50% రీచ్ అయ్యాం, ఇంకా అనదర్ 50% ఇంకా గ్రోత్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి మనల్ని జాబ్ చేయొచ్చు అంటే కదా. అయితే అందులో ఏ సెక్టర్లో ఇవ్వాలి? ఓన్లీ టెక్నాలజీ సెక్టర్. ఈ మధ్య మన వాళ్ళు ఫార్మింగ్ సైడ్ వెళ్తున్నారు, మన వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు, బిజినెస్లో వైజ్ కూడా చూస్తే. తర్వాత మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తారు, మైనింగ్ చేస్తున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు ఆఫ్రికన్ కంట్రీస్లలో మీకు తెలుసు. అక్కడ తర్వాత ప్రింటింగ్లో ఉన్నారు, తర్వాత లిక్కర్ వీటిలలో ఉన్నారు. అన్ని ఏరియాస్లో కూడా దే ఆర్ ఇన్ టు దట్. అక్కడి వరకే కాదు, ఇంకా వరల్డ్ చాలా కంట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్తారు. ఏఐని యూజ్ చేసుకుంటారు. మీరు అన్నట్టు ఓన్లీ అకౌంటింగో, లీగల్కో, ఇంకా మెడికల్ ట్రాన్స్క్రిప్ట్సో, ఇంకా వేరియస్ ఇప్పుడు ప్రోగ్రామర్స్ కోడ్ ఇస్తే అంతకుముందు కోడింగ్ రాయడానికి 2-3 రోజులు పట్టేది. వాళ్ళు జస్ట్ 2 minutes 3 minutes లోపల మీ కోడ్ మీ ముందర రిపోర్ట్ చేస్తుంది. మంచి మంచి ఫ్లైయర్లు చేసే వాళ్ళు, వెబ్ టెక్నాలజీ. కాకపోతే ఇంకా యూజ్ చేయవచ్చు, ఇంకా ఇన్నోవేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో మన బ్రెయిన్ పనిచేయాలంటే సో కాల్డ్ ఓల్డ్ మైండ్ సెట్ కాదు, ఇప్పుడు ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్ మైండ్ సెట్తో ఉండాలి. సో ఆ నెగటివ్ పర్సెప్షనే కాకుండా ఎస్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్ that there will be possibility of reduction of employment. But that does not stop us to move on. బట్ ఆల్రెడీ ఇప్పుడు వైట్ కాలర్ ఉద్యోగులు అనగానే వాళ్ళకి దే మైట్ బి హ్యావింగ్ ఒక 10 years 20 years 30 years ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? సడన్గా ఈ ప్రొఫెషన్ కాదు ఇంకో ప్రొఫెషన్ ఏదో ఎంచుకోవాలి, దీంట్లోనే అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే వెనకబడిపోతాం మన ఉద్యోగం పోతుంది అనుకుంటే ఎలా? చాలా వెబ్ కోర్సెస్ వచ్చాయి, చాలా వెబ్సైట్లు వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య రీసెంట్గా హార్వర్డ్ ఏం చేస్తుంది, ఆన్లైన్ కోర్సెస్ కూడా ఓపెన్ చేసింది. కొన్ని అయితే ఫ్రీ, యూనివర్సిటీస్ ఫ్రీ కోర్స్. ఎందుకంటే స్కిల్ అప్లిమెంట్ ఆఫ్ దట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో కూడా మనం రీచ్ అవుట్ కావాలంటే అప్ స్కిల్లింగ్ కావాలి, అది లేకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్. సో అంచేత తప్పకుండా ఆపర్చునిటీస్ వెబ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, చాలా యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి అంటే అప్ స్కిల్లింగ్ కోసం. సో ఇండియాలో కూడా చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాయి ఇవన్నీ ట్రైనింగ్ వైజ్. ఎందుకంటే ఆ కోడింగ్ అంత పెద్ద కష్టమేం కాదు కదా. ఇండియన్స్కి అయితే వాళ్ళ బ్రెయిన్ పనిచేసేదే నేర్చుకోవడం, టిపికల్ మైండ్ సెట్ అండ్ దే విల్ లెర్న్, దే విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ దే డెలివర్ ఇట్. ఆ స్కిల్ మన దగ్గర ఉంది అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ఈ ప్రాసెస్లో వెళ్ళే ప్రాసెస్లో వీ అకామిడేట్ దోస్ నీడ్స్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ కంపెనీస్ డెలివరబుల్స్. అది ఇంపార్టెంట్ అన్నట్టు. దానిలో మనకున్నంత స్ట్రెంత్ ఎక్కడ ఉండదు. మీరు వాళ్ళు ఎక్కడికైనా చూడండి, వాళ్ళ ఎన్ని యూనివర్సిటీకి వెళ్ళండి, చాలామంది ప్రొఫెసర్స్ మన వాళ్ళే ఉంటారు, చాలామంది రీసెర్చ్ అనలిస్టులు మనే ఉంటారు, పోస్ట్ డాక్ ఫెలోషిప్స్ మన వాళ్ళే ఉన్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ రీసెర్చ్ ఫెసిలిటీలో కూడా చాలా రీసెర్చ్ ఐడియాస్ కూడా మన వాళ్ళే చేస్తున్నారు. ఇఫ్ యూ నేమ్ ఇట్ చాలా కాలేజెస్, హార్వర్డ్లో చూడండి, ఏఎల్లో చూడండి, ఎంఐటీలో చూడండి, యూ నేమ్ ఇట్. ఇంకా టాప్ కంపెనీస్లో, టాప్ యూనివర్సిటీలో మీరు సిలికాన్ వ్యాలీలో కానివ్వండి, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ వెస్ట్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ సెంటర్, ఎవ్రీవేర్ అవర్ ఫోక్స్ దేర్. ఇంకా మోర్ ఉన్నాయి ఆపర్చునిటీస్. ఇప్పుడు కార్లకి ఇది వచ్చింది చూడండి, టెస్లా కార్ వచ్చింది, డ్రైవర్లెస్ అన్నాము, ఇప్పుడు డ్రైవర్లెస్ అంటున్నాము. ఇంకా మోర్ అవుతుంది, ఇప్పుడు డ్రైవర్లను తీసేస్తుంది. దట్ డజంట్ మీన్ దట్ ఆగిపోవట్లేదు కదా, ఇంకా మోర్ అడ్వాన్స్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ వెల్కమ్ చెప్పాలి. అప్పుడు 0 నుంచి మొదలైన గూగుల్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, ఇట్ హ్యాపెండ్. బికాజ్ నేను యూఎస్లోనే ఉన్నాను ఆ టైంలో కూడా, కాబట్టి ముందులో దెర్ ఇస్ నో గూగుల్. లేకంటే ముందు మ్యాప్ క్వెస్ట్ అని ఉండేది,
ప్రింట్ చేసుకొని పేపర్ చదువుకుంటే మేము పోయేవాళ్ళం. రాచెస్టర్ న్యూయార్క్ నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవ్లో వెళ్ళాలంటే అప్పుడు మన ఈ పెద్ద పెద్ద ఈ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లు లేవు, అప్పుడు ఓల్డ్ ఫోన్లే ఉండే. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మెల్లిగా పెరుక్కుంటూ వచ్చింది, కానీ మనం చూస్తున్నాం తర్వాత స్క్రీన్ల మీద వచ్చింది, కార్లలో వచ్చింది, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది అప్పుడు బిగినింగ్లో లేదు. మ్యాప్ క్వెస్ట్ ఉండేది. మేము యూస్ టు ప్రింట్ మ్యాప్ క్వెస్ట్ పేపర్స్, వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్, డ్రైవింగ్ డైరెక్షన్ అంతా పేపర్ ప్రింట్ చేసుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడప్పుడు స్పాట్లో ఫోన్ తీసుకొని గూగుల్ పెట్టుకొని అదే ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాయి మనకు. కరెక్ట్. సో నేను అనేది ఏంటంటే ఇంకా మనం ఇన్వైటబుల్ ఉంటుంది, చాలా టెక్నాలజీకి అడ్వాన్స్మెంట్ ఉంటుంది. వీ షుడ్ నాట్ బి పెసిమిస్టిక్, వీ షుడ్ ఆల్వేస్ బి అడాప్టబుల్. మీరు ఇంతకుముందు అన్న కోర్స్ నేర్చుకోవాల్సిందే, దెర్ ఇస్ నో సెకండ్ టు ఇట్, అదర్వైజ్ యూ విల్ బి అవుట్డేటెడ్. ఆ కోర్సెస్ ఎట్లా ఎటువంటి నేర్చుకోవాలనే దానికి గైడెన్స్ కావాలి. అది వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. మేము కూడా సెమినార్స్, సింపోజిజమ్స్ కూడా పెడుతుంటాం, వీటి మీద వాటిలో కూడా నేర్చుకోవచ్చు. అంటే ఎనీథింగ్ ఎనీ టైం ఎప్పుడైనా కూడా కొత్త స్కిల్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పేరెంట్సే వాళ్ళ పిల్లల కోసం అంత భయపడుతున్నారు అనుకుంటే, ఇక్కడ మనం కూడా అలర్ట్ అయ్యి డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయో, డైవర్సిఫైడ్గా ఏమున్నాయో, కన్జర్వేటివ్గా ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఉన్న ఆ కోర్సులు కాకుండా ఆలోచించాలి కదా. 100% ఆలోచించాలి. ఒకప్పుడు లోకల్ నీడ్, నేషనల్ నీడ్, గ్లోబల్ నీడ్ పెరిగింది. సో అక్కడ కంట్రీలో ఏం కావాలి మేమే చెప్తున్నాం, కానీ మాకు మెయిన్ ఫ్రేమ్ అవసరమే లేదు బిగినింగ్లో, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ మెషిన్సే లేవు అప్పుడంతా. సో మేము ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ నేర్చుకుని అక్కడ మెయిన్ ఫ్రేమ్ మీద జాబ్ చేసాం కదా. అట్లనే సిమిలర్ టు దట్ ఏ కంట్రీలో అకౌంటింగ్ నీడ్స్ అనుకోండి, ఫైనాన్షియల్ నీడ్ అనుకోండి, మెడికల్ నీడ్ అనుకోండి, ఆ నీడ్స్కు ఇక్కడే ట్రైనింగ్, అప్స్కిల్లింగ్ ఇక్కడ జరుగుతుంది. లేదు ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్ మనకు వచ్చి చెప్తుంది. ఇప్పుడు మా దగ్గర ఒకటి GMU అనే ఒక యూనివర్సిటీ ఉంటుంది, మా పక్కనే అమెజాన్ ఉంటుంది. ఈ GMUలోనే 2-3 ప్రోగ్రాంలు ఉంటాయి. ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయంటే ఆ అమెజాన్లో వెళ్ళి పనిచేసుకునే కోర్సెస్. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేస్తారు. ఈ ఎడ్యుకేషన్లోనే కోర్స్ ఇస్తారు కాబట్టి ఆ కంపెనీ అసలు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ నుంచి ఇంటర్వ్యూ చేసుకొని డైరెక్ట్ తీసేసుకుని ఇంటర్న్షిప్ లాగా కూడా అయిపోతుంది. కరెక్ట్. సో అంటే నేను అనేది, ఇఫ్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్, ఇఫ్ దెర్ ఈస్ ఎ కన్సర్న్, let us know. We are here to provide a solution. But don't worry. అంటే మీరు ఆలోచించి స్ట్రెస్ అయిపోయి మేమేదో లూజ్ అయిపోతున్నాం, ఇంకా మేమేం చేయలేము, మన జాబులు వెళ్ళిపోతున్నాయని స్ట్రెస్ కాకండి. మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, మీ సెక్టర్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, వీ కెన్ సిట్ అండ్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.